అందరికీ వందనములు. ప్రేమ దేవుని బిడ్డలారి ఉదయ కాల సమయంలో పడకలు మించి లేటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి బుధవారము మనం చూసినట్టు 27వ తారీఖు మే నెల 2026 సంవత్సరం ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినమాట, నీవు అనేక జనములకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. ఏమని? నువ్వు అనేక జనములకు అనేకమైన మనుషులకి అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు అంటున్నారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు ఇతరులకు అప్పిచ్చేదవు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే నువ్వు ఇతరులకు అప్పిచ్చే స్టేజ్లో దేవుడు నిన్ను ఉంచాడంటే నువ్వు ఎలా ఉన్నావన్నది అర్థం చేసుకోవాలి. సో నీవు అనేకులకు అప్పిచ్చేదో కానీ నువ్వు చేయవు. అంటే నువ్వు అనేకులకు అప్పిచ్చేవారుగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. అంటే నువ్వు అనేకులకు అప్పిచ్చేవారుగా సిద్ధపరిచాడంటే నిన్ను దేవుడు ఎలా ఉంచాడు? నువ్వు ఇతరులకు అప్పిస్తున్నావు అంటే నువ్వు ఎలా ఉన్నావంటే, అంటే మనం కూడా ఇతరులకు అప్పిస్తున్నాం అంటే మనల్ని ఎలా ఉంచుతున్నాడు దేవుడు, ఏ స్టేజ్లో ఉంచుతున్నాడంటే మొట్టమొదటి మాట మనం చూడొచ్చు. రండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలోనే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇక్కడ రాయబడుతున్నమాట, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు అంటే ఒక్క మాట అర్థం ఏంటంటే, దీనికి అర్థము నీవు సమృద్ధి కలిగి ఉండుట అని అర్థం. నువ్వు ఇతరులకు అప్పిస్తున్నావంటే నువ్వు ఒక వ్యక్తికి అప్పివ్వటానికి నువ్వు నీ దగ్గర సామర్థ్యం కలిగి ఉందంటే నువ్వు ఎలాంటి వాడివి? మొట్టమొదటి చూసినట్టే సమృద్ధి కలిగినటువంటి వాడు. ఒక వ్యక్తికి నువ్వు అప్పిస్తున్నావంటే నీలో సమృద్ధి ఉందని అర్థం. దేవుడు నిన్ను సమృద్ధిగా నింపాడని అర్థం. నువ్వు అనేకులకు అప్పిచ్చేదు అని బైబిల్లో ఉంది. సో నువ్వు అనేకులకు అప్పిస్తున్నావంటే అర్థం ఏంటంటే నీలో దేవుడు సమృద్ధిని ఉంచాడు. నీవు అనేకులకు సమృద్ధిగా నింపబడుతూ వచ్చావు. కానీ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టు ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో నీవు ఇతరులకు అప్పిచ్చేదు అని దేవుని వాక్యం అంటుంది. మనం ఇతరులకు అప్పిస్తున్నామంటే అర్థం ఏంటంటే మనల్ని దేవుడు సమృద్ధిగా నింపాడని అర్థం. రెండోదిగా నీవు ఇతరులకు అప్పిచ్చేదవని రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు అంటే ఇతరులకు అప్పిస్తున్నావు అంటే నువ్వు మొదటిగా సమృద్ధి కలిగి ఉండవు. రెండోదిగా ఇతరులకు సహాయం చేసేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇతరులకు అప్పిస్తున్నావు అంటే సమృద్ధి కలిగి ఉండవు, ఇతరులకు సహాయం చేసేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఇతరులకు అప్పిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇతరులకు సహాయం చేయగలుగుతున్నావు. ఆ సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు, సమృద్ధిని దేవుడిచ్చాడు, సహాయం చేయటానికి కూడా కృపను కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే దేవుని కృప ద్వారా నీకు సహాయం అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఏ సహాయం నీకు అనుగ్రహించబడుతుందో ఆ సహాయాన్ని నువ్వు ఇతరులకు చేస్తున్నావు, వాడుకుంటావు. ఇది రెండు. మూడోదిగా నువ్వు అనేకులకు అప్పిచ్చేదవు అంటే ఇతరులకు అప్పిచ్చేదవు అంటే మూడో విషయం. మొదటిగా నువ్వు సమృద్ధి కలిగి ఉండవు దేవుని ద్వారా సహాయం పొంది ఇతరులకు సహాయం చేస్తున్నావు. మూడోదిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు అని అంటే మూడో మాట ఏంటంటే నువ్వు ఇతరుల మీద ఆధారపడవు. ఇతరుల మీద ఆధారపడేవాడు కాదు, ఇతరులు నీ మీద ఆధారపడేటట్టు చేస్తావు, కానీ నీవు ఇతరుల మీద ఆధారపడేవాడు కాదు. కానీ దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావు. దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను ఇతరుల మీద ఆధారపడుకోకుండా కాపాడుతున్నాడు. ఇతరులు నీ మీద వచ్చి ఆధారపడేటట్టు చేస్తున్నాడు, కానీ నువ్వు ఇతరుల మీద ఆధారపడవు. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు. సో నువ్వు దేవుని మీద ఆధారపడటం ద్వారా దేవుడు ఇతరులు నీ మీద ఆధారపడేటట్టుగా చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. నువ్వు ఇతరులకు అప్పిచ్చేది అంటే నువ్వు సామర్థ్యం కలిగిన వాడి. ఇతరులకు దేవుని ద్వారా సమృద్ధి పొంది ఇతరులకి అప్పిచ్చే సామర్థ్యం కలిగిన వాడు. దేవుని ద్వారా సహాయం పొందుతున్నావు, ఇతరులకు సహాయం చేస్తున్నావు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు, ఇతరులు నీ మీద ఆధారపడేటట్టు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది రెండు. నాలుగో విషయాన్ని చూసినట్టే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం రాయబడుతున్న మాట, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు అంటే నీవు ఇతరులకు దీవెనలుగా చేయబడతావని అర్థం. ఇతరులకు దీవెనకరంగా చేయబడతావు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళటం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఆ దీవెన ఎలా ఉంటుంది? ఇతరులకు నువ్వు దీవెనకరంగా చేయబడుతున్నావు. అదే దేవుడు అంటాడు అబ్రహాముతో అంటాడు, నీవు అనేక జనములకు నీ ద్వారా నీ యొక్క సంతానం వల్ల అనేకులు ఆశీర్వదించబడి అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? మనం దేవుని దగ్గరికి వెళ్తాం ద్వారా దేవుడు మనల్ని దీవించడం ద్వారా మనం పొందుకున్న దేవుని దీవెనలు ఇతరులకు కూడా వెళ్ళేటట్టు దేవుడు మన ద్వారా చేస్తున్నాడు. ఇది 4. 5వ విషయం, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు అంటే 5వ మాట ఏంటి మాట అని అంటే
రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 28:12 నీవు అనేక జనములకు అప్పిచ్చదు అంటే నీవు తీసుకోనకూడదు. క్షమించండి, నీవు తీసుకునే విధానంగా ఉండవు, ఇతరులకు ఇచ్చే విధానంలో ఉంటావు. నువ్వు ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకునే విధానం కాదు నీకు, నువ్వు ఇచ్చే స్థానంలో ఉంటావు, ఇచ్చే పొజిషన్లో ఉంటావు. ఇతరులకు నువ్వు ఇచ్చే స్థానంలో ఉంటావు తప్పక ఇతరుల దగ్గర నుంచి తీసుకునేటటువంటి విధానంలో నువ్వు ఉండవు. కానీ ఈరోజు ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాలకు గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని నీవు అనేక జనులకు అప్పిచ్చేవాడుగా చేస్తానని దేవుడు అంటున్నాడు. నువ్వు అప్పిచ్చేవారుగా దేవుడు చేస్తానన్నాడు. దేవుడు అలా చేస్తున్నాడంటే మనలో దేవుని సమృద్ధి ఉంది, దేవుని సహాయం మనకి ఇచ్చాడు. ఇంకా చూడగా దేవుని మీద ఆధారపడేయటం ద్వారా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు దీవెనలు ఇచ్చాడు. ఇంకా దేవుని యొక్క దీవెనలు మనకిస్తూ వచ్చాడు. ఇంకా దేవుడు ఇతరులకు సహాయం చేసే కొన్ని లక్షణం, ఇతరులకు ఇచ్చేవారుగా ఉన్నాం కానీ ఇతరుల దగ్గర నుంచి పుచ్చుకునేవారు కాలేం. కాబట్టి నీవు నిశ్చయముగా నువ్వు అప్పు చేయవు, ఇతరులకు అప్పిచ్చేది అంటే దేవుడు నీకు సమృద్ధితో నింపాడు, దేవుని సహాయంతో నింపాడు. దేవుడు నీకు ఇంకా దేవుని మీద ఆధారపడ్డా కాబట్టి దేవుడు ఎంతగానో మహోన్నతమైన కార్యాలను ఏళ్ళు చేస్తున్నాడు. దేవుడు దీవెనలు ఇచ్చాడు. దేవుడు ఇతరులకు సహాయం చేసేది తప్పక నువ్వు ఇతరుల దగ్గర నుంచి అడుక్కుని అంటే తీసుకునే స్థితిలో దేవుడు నేను ఉంచాల. ఈ గొప్ప కార్యం దేవుడు నా ఏళ్ళ జరిగిస్తున్నందుకై, ఆయన అనేకులకు అప్పిచ్చే సమృద్ధి 500 అనుభవాన్ని మనకి ఇచ్చినందుకై ప్రభు కృతజ్ఞత చెల్లిస్తూ ఒకవేళ అప్పులుంటే తీర్చుకుని ఇక నుండి మంచి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడానికి ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రియపాల్లో గొప్ప తండ్రి వందనాలు. విత్తమైన మాటకు నీరు కట్టి ఫలింపచేయండి. మీ సాక్షిగా మేము జీవించడానికి సాయం చేయండి. మాలో ఉన్న లోపాలు బలహీనతలు క్షమించి మీ కొరకై నమ్మకస్తులుగా మేము జీవించడానికి సాయం చేయండి. నీవు అనేక జనములకు అప్పిచ్చేదేమన్నారు దేవా, మేము అప్పివ్వాలంటే అది మీ కృపే. మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు మా కొరకే కలువరిశిలో కార్చిన రక్తం ద్వారా మీరు మమ్మల్ని కడగటం ద్వారా మేము మీ బిడ్డలుగా చేయబడ్డాం. మీ బిడ్డలుగా చేయబట్టడం ద్వారానే ప్రభు మేము అనేకులకు అప్పిచ్చేవారుగా మీరు మమ్మల్ని స్థిరపరిచారు. ఆ స్థిరపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ కొరకై నమ్మకస్తులుగా జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనములు ప్రకటిస్తున్నాను.